హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా విప్రో నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తెచ్చేసా. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే విప్రో హియరింగ్ 2000+ జాబ్ వేకెన్సీస్ ఫర్ ఫ్రెషర్స్ అంటే కొత్తగా అంటే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి 2000కు పైగా జాబ్స్ అయితే విడుదల చేశారనమాట. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. జాబ్ టైటిల్ వచ్చేసరికి మల్టిపుల్ పొజిషన్స్ అంటే వివిధ రకాలైన పోస్టులు అయితే విడుదల చేశారనమాట. కంపెనీ వచ్చేసరికి మనకు విప్రో కంపెనీ. ఇంకా డిగ్రీ అంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసింటే సరిపోతుందన్నమాట. గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి పర్ ఇయర్కి వచ్చేసరికి 3 lakhs నుంచి 16 lakhs వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ అయితే ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా లొకేషన్ వచ్చేసరికి అక్రాస్ ఇండియా అనే మన ఇండియాలోని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా ఏ క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే ఈ విప్రో కమిటీ అంటే విప్రో లిమిటెడ్ మెయిన్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ఏరియా కన్సల్టింగ్ విత్ కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ అప్రోచ్ సర్వీస్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఈ సాటిస్ఫైడ్ అనౌన్స్ ఓవర్ 1000 ప్రొసీడ్యూర్ వేకెన్సీస్ అండ్ విత్ స్పేరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 1000 అంటే ఆల్రెడీ 2000+ జాబ్స్ అయితే విడుదల చేశారనమాట. ఇంకా విప్రో కంపెనీ గురించి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాడు. ఈ విప్రో కంపెనీ అనేది 75 years కంటే ముందు అంటే 75 years అయిందనమాట స్టార్ట్ చేసి. ఇంకా దాంట్లో ఉన్న కొన్ని అన్నీ అయితే మనకు చెప్పాడనమాట. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అయితే తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటే ఏ వేకెన్సీస్ అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ దాంట్లో వచ్చేసరికి డెవలప్ టెస్ట్ అండ్ సెటప్ సాఫ్ట్వేర్ ఆన్సర్స్ కొలాబరేట్ విత్ పాస్ ఫంక్షన్స్ గ్రూప్స్ టు ఫార్మాట్ అండ్ పుట్ ఇన్ ఫోర్స్ న్యూ క్యాపబిలిటీస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కొత్తగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే డిగ్రీ స్థాయి కాబట్టి దానికి సంబంధించింది అనమాట. అంతేకాకుండా మీకు కొద్దిగా జావా గురించి లేదా పైథాన్ లేదా C+ వీటి గురించి కొద్దిగా తెలుసుంటే సరిపోతుంది అనమాట. లేకపోతే వాళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని అయితే జాయిన్ చేసుకుంటారు అనమాట. అలాగే సిస్టమ్ ఇంజనీర్కి సంబంధించింది అంటే మీకు కంప్యూటర్కి సంబంధించిన వాళ్ళైనా లేదా డేటా అనలిటిక్స్ అంటే డేటా గురించి కొద్దిగా తెలిసిన వాళ్ళైనా అంటే అనలిటికల్ బిగ్ డేటా సెట్స్ టు ఎక్స్ట్రాక్ట్ హ్యూజ్ ఇన్సైట్స్ డెవలప్ ఇన్వెలేషన్స్ అండ్ డాష్ బోర్డ్స్ మాన్యువల్ కమర్షియల్ ఏజెన్సీస్ ఇలా వేరియస్ వాటిలో అనమాట. అంటే మంచిగా స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. పైథాను C++ వీటికి సంబంధించి. అలాగే బిజినెస్ అనలిటికల్స్ అయితే ఉండాలి. అలాగే టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్స్ అలాగే ఇంకా ఎలిజిబుల్ క్రెడెంటియల్స్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎడ్యుకేషన్ పర్పస్ వచ్చేసరికి ఫ్రెండ్స్. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ BE లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ రిలేటెడ్ ఫీల్డ్ లేదా గ్రాడ్యుయేట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైనా పర్లేదు. అంటే బ్యాచులర్ డిగ్రీ ఇంజనీరింగ్కి సంబంధించి ఏది కంప్లీట్ చేసినా పర్లేదన్నమాట. అంతేకాకుండా కంప్యూటర్ సైన్స్ అంటే మీరు చేసిన దాంట్లో కంప్యూటర్ సైన్స్ ఉండేలాగా ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ హూ వేర్ ఇన్ ది అల్టిమేట్ 2 years అంటే 2 yearsలో అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అకాడమిక్ పర్ఫార్మెన్స్ కన్సిస్ట్ 60% మార్క్స్ అంటే మీరు కంప్లీట్ చేసిన మీ డిగ్రీ వచ్చేసరికి 60% మార్క్స్తో అయితే ఉండాలన్నమాట. అంతేకాకుండా కొన్ని స్కిల్స్ టెక్నికల్ ఏరియా రైట్ కన్వర్జేషన్ క్యాపబిలిటీ ఇలాంటివన్నీ అయితే ఉండాలన్నమాట. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత నాన్ పబ్లిక్ అండ్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ షేప్ ఇవన్నీ అయితే మీరు ఎంటర్ చేయాలి. అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మైట్ బీ రిక్వైర్డ్ టు టేక్ ఏ వెబ్ aptitude check assemble logic reasoning పొటెన్షియల్ అండ్ వెర్బల్ అబిలిట్యూడ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం
లెటర్ అయితే పంపిస్తాడు అనమాట. చిన్న లాజికల్ రీజనింగ్ టైప్లో చిన్నది అయితే ఉంటుంది. అలాగే టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇంకా హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనమాట, జస్ట్ ఫార్మాలిటీ కోసం. ఇంకా ఫైనల్గా ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. అప్లై లింక్ వచ్చరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.